రేయ్, మీ ప్లాన్స్ మీ దగ్గరుంటే నా ప్లాన్స్ నా దగ్గరుంటాయి. మీ తెలివితేటలు మీ దగ్గరుంటే నా తెలివితేటలు నా దగ్గరుంటాయి. ఈ సంవత్సరం ఉత్సవాలు చూడ్డానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారయ్యా. మంచి మాట చెప్పారు. ధర్మరాజు ఉత్సవాల గురించి దేశమంతా తెలియాలి. ఇంతమంది మీరు చెప్తుంటే వినకుండా ఎంత పిచ్చి పని చేసినావో చూసినావా? బుల్లెట్ ఆ రఘురామయ్యకి తగులుంటే ఏమయ్యత్తమ్మా? చచ్చేవాడు. ఇంకేమవుతుంది? చెప్పేది వినప్పా, కాస్త బుద్ధి ఉపయోగించప్పా. తమ్మా, ఏదైనా కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ కాంప్లికేటెడ్ చేయకూడదు. అనుమానంతో మన కాడికి వచ్చినా రావచ్చప్పా. అవునప్పా, రిటైర్డ్ జడ్జ్ కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారో చూసొద్దాం పదమ్మా. సిద్ధప్ప అప్పా బాబు జాగ్రత్త. అట్నే అప్పా. పదమ్మా శశి. ఎప్పుడు లేంది మొన్నేమో దొంగలు పడ్డారు. దొంగతనమే కదా అనుకున్నాం. ఇప్పుడేమో ఏకంగా హత్య ప్రయత్నమే జరిగింది. దేవుడు లాంటి అయ్యగారిని ఇలాంటి పని చేయడానికి ఆడికి మనసు ఎలా వచ్చిందండి? ఒకరికి మంచి చేసినప్పుడు మరొకరికి చెడు అవుతాం. వాళ్లలో ఎవరో ఒకళ్ళు ఈ పని చేసి ఉండొచ్చుగా. నాన్నగారు మీకెవరి మీద అనుమానం ఉంటే చెప్పండి. నాకెవ్వరి మీద అనుమానం లేదు. మీరే కంగారు పడకండి. కంగారు పడద్దంటారేంటండి? కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయ్యా, మీ అవుట్ హౌస్ లో ఉండే వాళ్ళ మీద మీకేమైనా? చచా, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అసలే వాళ్ళు పెళ్ళైపోయిందన్న బాధలో ఉన్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానించలేదు. ఏదేమైనా ఈ విషయంపై మీరు వెంటనే ఒక చర్య తీసుకోకపోతే చాలా ప్రమాదం. ఈ విషయం వెంటనే పోలీసులకు చెప్పాలి. వద్దు మాణిక్యం. వద్దంటారేంటండి? మీరు చేయండి మాణిక్యం గారు. వద్దని చెప్పాను కదా. అలాంటి ఎలా నాన్నగారు? వదిలేయడానికి చిన్న విషయం కాదు కదా. మాణిక్యం గారు మీరు చేయండి. నాన్నగారు, మనం ముందు జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. హలో హలో, ఎస్ఐ గారా? అవును, నేను అభిరాజ్ పాలెం నుంచి రేషన్ షాప్ డీలర్ మాణిక్యాన్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మా ఊరు జడ్జి గారు రఘురామ్ గారి మీద హత్యాప్రయత్నం జరిగిందండి. రఘురామయ్య గారి మీద? అవునండి. ఎవరో తెలియదు గానీ గంతో కాల్చి వెళ్ళిపోయారండి. ఆయనకేం కాలేదు కదా? దేవుడి దయ వల్ల ఆయనకేం కాలేదు సార్. మీరు వెంటనే బయలుదేరి రావాలి సార్. ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే సార్. ఎస్ఐ గారు బయలుదేరారమ్మా. రఘురామయ్య గారు, ఏదో శబ్దం వినపడింది. గన్ సౌండ్ లాంటిది ఏదో. అయ్యగారి మీద హత్యాప్రయత్నం జరిగిందండి. హత్యా ప్రయత్నమా? మీ మీద? మీలాంటి మంచి వాళ్ళ మీద హత్య ప్రయత్నం ఏంటండి? అదృష్టం కొద్దీ అయ్యగారికి ప్రాణాపాయం తప్పింది. అదిగో అటు చూడండి. అమ్మమ్మమ్మమ్మా, ఆ బుల్లెట్ ఈయనకి తగిలింటే ఇంకేమైనా ఉండేదా? జడ్జి గారి మీదే ఇలాంటి ప్రయత్నం జరిగిందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా? ఇచ్చామండి. ఎస్ఐ గారు బయలుదేరారు. మంచి పని చేశారు. సార్, ఎలా జరిగింది సార్? ఎక్కడ జరిగింది? రండి. సార్, మీకెవరి మీదైనా అనుమానం ఉందా సార్? ఇన్ని రోజులు అజాతశత్రువుగానే బతికాను. ఎవరికీ ఏ అన్యాయమూ చేయలేదు.
అందుకే నేను ఎవరిని అనుమానించలేకపోతున్నాను. మేము ఎంక్వైరీ చేస్తాం సార్. నేరస్తులు ఎవరైనా 24 గంటల్లో పట్టుకునేలా చూడండి. ఓకే సార్. ఎస్ఐ గారు, రేపు మా ఊళ్ళో ఉత్సవాలు జరగబోతున్నాయండి. ఇంట్లో ఉన్నప్పుడే ఇలాంటి ప్రమాదం జరిగిందంటే రేపు ఉత్సవాల్లో జరగదని నమ్మకం ఏంటి? మీరు ఎలాగైనా మా అయ్య గారికి ప్రొటెక్షన్ కల్పించాలి. అలాగేనండి. మాణిక్యం, ఇవన్నీ మామూలే. మీరు జరగబోయే కార్యక్రమం గురించి ఆలోచించండి. సరేనయ్యా, మేము వస్తామయ్యా. వజ్రముని గారు కూర్చోండి. పర్వాలేదండి. పర్వాలేదు, కూర్చోండి. రేపు గ్రామంలో ధర్మరాజు ఉత్సవాలున్నాయి. దాన ధర్మాలకు మీరు కూడా మారుపేరు. అందుకే మీరు కూడా తప్పకుండా రండి. ఉత్సవాలలో మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నా కొడుకు పెళ్లి అయిపోవాలి, అంతకు మించి నాకేం కోరుకుంటుంది రఘురామయ్య గారు? ఇంతకీ ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏంటి అంకల్? దేశంలో చాలా తక్కువ చోట్ల ఈ ధర్మరాజు ఉత్సవాలు జరుగుతాయమ్మా. ఈ ఉత్సవాల్లో పంచపాండవుల్లాగే 5 ఘట్టాలుంటాయి. మొదటి ఘట్టం భీముడి బండి. ఆ బండి మనింటి నుంచి ప్రసాదం తీసుకుని బయలుదేరుతుంది. రెండో ఘట్టం ఉట్టి కొట్టడం. ఉట్టి కొట్టడం కృష్ణాష్టమి రోజున కదా జరుపుకుంటారు. పాండవులకిష్టమైనవాడు కృష్ణుడు. కృష్ణుడికిష్టమైంది ఉట్టి కొట్టడం. అందుకే కృష్ణాష్టమి రోజునే కాకుండా ఉత్సవాల నాడు కూడా జరుపుకుంటాం. ఇక మూడో ఘట్టం భీముడి రాయెత్తడం. నాలుగో ఘట్టం పట్టు వస్త్రాలు సమర్పించడం. ఐదో ఘట్టం ఊరి నుంచి శకునిని తరమడం. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంకల్. చూడ్డానికి కన్నుల పండుగగా ఉంటుందమ్మా. ఉదయం మనింటి నుంచే పట్టు వస్త్రాలతో బయలుదేరతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. అలాగే రఘురామయ్య గారు. చెప్పండి ఎసిపి గారు. మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందని విన్నాను. ఆర్ యు ఆల్ రైట్? నాకేం కాలేదు, డోంట్ వరీ. సెక్యూరిటీగా ఎంతమంది కావలిస్తే అంతమందిని తీసుకోండి. అలాగేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్. అసిస్టెంట్ కమిషనర్ గారు, సెక్యూరిటీగా ఎంతమందిని కావాలంటే అంతమందిని తీసుకోమంటున్నారు. వస్తాం రఘురామయ్య గారు. అలాగే రాసేసి అప్పా, అక్కడ పరిస్థితి ఏందప్పా? పోలీసులు వచ్చినారు. అసిస్టెంట్ కమిషనర్ పరామర్శించడానికి ఫోన్ చేసినాడు. అందుకే చెప్పాను అందరినీ చంపి తీసుకెళ్లిపోదామని. ఈ పాటికి అందరినీ చంపేస్తుంటే అయిపోయి ఉండేది. ఇన్ని రోజులు ఓపిక పెట్టినావు. ఈ ఒక్క పూట సహనంతో ఉండప్పా. రేపు ఊళ్ళో ఉత్సవాలంట. ఉత్సవాల్లోంచి కోడల్ని ఎత్తుకుపోదాం. ఏం మాట్లాడుతున్నావప్పా? ఇంట్లో 10 మంది ఉంటే వాళ్ళ మధ్య నుంచి ఎత్తుకెళ్ళకపోతున్నాం. రేపు ఊరి మధ్యలో అంతమంది జనం మధ్యలో నుంచి, అది పోలీస్ ప్రొటెక్షన్ మధ్యలో నుంచి ఎలా లేపుకెళ్తాం? ఉత్సవాల్లో ఎవరి హడావుళ్ళో వాళ్ళు ఉంటారు. అందరూ ఆదమరిచి ఉన్నప్పుడు సైలెంట్ గా నోరు నొక్కి తీసుకెళ్లిపోదాం. ఎన్నెన్నో పెద్ద పనులు చేసినాం. ఇన్ని రోజుల నుంచి ఒక్క ఆడదాన్ని ఎత్తుకెళ్ళలేకపోతున్నాం. నాకే అవమానంగా ఉంది. ఈసారి ఎవరొడ్డొచ్చినా సరే దాన్ని తీసుకెళ్లిపోదాం. పోలీసులుండగా కష్టమేమో అబ్బా. ఉండనీయమ్మా. వాళ్ల లెక్క వాళ్లకుంటే నా లెక్క నాకుంది. వాళ్ల బలం వాళ్లకుంటే నా బలం నాకుంది. రేపు ఉత్సవాల్లోంచి కోడల్ని తీసుకెళ్లిపోతున్నాం, అంతే.
రేపే మా ఊర్లో ధర్మరాజు ఉత్సవాలు. ఊరంతా పండగ జరుపుకుంటుంది. నాన్నగారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ సంవత్సరం నా కుటుంబ సభ్యులతో ధర్మరాజు ఉత్సవాల్లో పాల్గొనే అదృష్టం లేకుండా పోయింది. గుడిలో మీరు నన్ను మొట్టమొదటిసారి చూసింది ఉత్సవాల నాడే కదా? ఏంటమ్మాయి ఒక్కదానివే ఫోటో చూసుకుంటూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఎనీథింగ్ స్పెషల్? అవును, స్పెషలే. వాట్ ఈస్ దట్ స్పెషల్? అడగాల్సింది నేను, చెప్పాల్సింది మీరు. ఓ ఓకే. రేపు డేట్ ఎంత? ఆ మాత్రం కూడా తెలీదా? ఒక స్పెషల్ డే, అదేంటో చెప్పండి. బాగా గుర్తు చేసుకోండి. మనిద్దరి జీవితాల్లో అతి ముఖ్యమైన రోజు. మనిద్దరి జీవితాల్లో ముఖ్యమైన రోజా? అవును. ఈ స్వీట్ తీసుకోండి. ఈ స్వీట్ లాగా తియ్యని రోజు. అంత స్పెషల్ ఏంటబ్బా? ఇంకా గుర్తు రాలేదంటే అవమానమండి. ఓకే, వన్ సెకండ్ చెప్పేస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన రోజు. ఐమ్ రైట్? కాదు. కాదా? ఇంకేంటబ్బా? ఎస్, మన పెళ్లి రోజు. మన పెళ్లి రోజు కూడా మర్చిపోయారన్నమాట. ఓ, పెళ్లి రోజు మార్చిలో కదూ? ఫిబ్రవరి 26 అండి. మేం గుర్తు చేసుకుంటుంది కూడా అదే అండి. ఇప్పుడు చెప్పేస్తాను చూడు. మనం వల్పం బట్టి బామ్మ వాళ్ళు ఈ నేర్చుకున్న రోజా? అంటే మన శోభనం రోజా? ఆ రోజు కూడా మర్చిపోయారా మీరు? గాయత్రి కొడదు. చెప్పండి, చెప్పండి. గాయత్రి వెయిట్ చెప్పేస్తాను. గాయత్రి కొట్టకు. చెప్పేస్తా. చెప్పండి. ప్రేమించిన రోజు కాదు, పెళ్లి రోజు కాదు, శోభనం రోజు కాదు. మన లైఫ్ లో ఈ మూడింటికన్నా ముఖ్యమైన రోజు ఇంకేముంటుందబ్బా? అన్నిటికంటే ముఖ్యమైన రోజు ఒకటి ఉంది. గుర్తు రావట్లేదు. అదేదో చెప్పచ్చు కదా. నేను చెప్పను, మీరే చెప్పండి. ఓకే, 1 minute. చెప్పేస్తా. గుర్తొచ్చింది. రేపేంటంటే రేపు ఏంటంటే చెప్పండి. నేను మీరు నేను నిన్ను మీరు నన్ను నేను నిన్ను మీరు నన్ను గట్టిగా కౌలించుకొని ముద్దు పెట్టుకున్న రోజు. ఎంతసేపు అదే గోలా. అది కాదు గాయత్రి. డోంట్ టచ్ మీ. గాయత్రి సంవత్సరం అయితే చాలు, పెళ్ళాలు పాత పడిపోతారు. గాయత్రి అయిందా? టైం అవుతుంది, తొందరగా రా. తయారవుతున్నాను కదా, కళ్ళు కనిపించడం లేదా?
ఎంత తీయటి పెదవులే ఇంతి నీవి, తిట్టుచున్నప్పుడు కూడా తీయగుండు. దీనికేం తక్కువ లేదు. ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పరేంటి? సైలెంట్గా బైక్ ఎక్కి నడుం చుట్టూ చెయ్యేసుకుని కూర్చో, రయ్యమంటూ తీసుకెళ్తా. ఎక్కడికో చెప్పకపోతే నేను రాను. ఎక్కడికి తీసుకెళ్తున్నాను గెస్ట్ చేసి చూద్దాం. సినిమాకా? కాదు. రెస్టారెంటా? కాదు. ఎగ్జిబిషన్ కా? కాదు. మరెక్కడికో చెప్పి తగలడండి. ఏంటి గాయత్రి అంత కోపంగా ఉన్నావు? నిన్నటి కోపం ఇంకా తగ్గలేదా? ఎందుకు తగ్గుతుంది? ఈ రోజు స్పెషల్ ఏంటో మీరు చెప్పేంత వరకు తగ్గదు. దాని గురించి తీరిగ్గా తర్వాత డిస్కస్ చేసుకుందాం. ముందు నువ్వు పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పకపోతే ఎక్కడికి రాను. నాకు ఇష్టమైన ప్లేస్ గాయత్రి. నేను రాను, మీరు వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ గాయత్రి, నువ్వు లేకుండా నేను ఆ ప్లేస్కి వెళ్తే హనీమూన్కి మొగుడు ఒకటే వెళ్ళినట్టుంటుంది. ఇదేంటి? నా కోసం గాయత్రి ప్లీజ్. అబ్బా, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. గణానాత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. సచ్చినోడా, కళ్ళు కనపడతాలేదేంటి? కాలు జోడే పెట్టుకున్నావు మళ్ళీ. నువ్వు పెట్టుకుంటావేంటి? ఎట్టుకుంటాను. నువ్వు గిలితే ఏం బాగుంటుంది, మీ అమ్మాయి గిలితే బాగుంటుంది కానీ. ఇదిగా బాగా తీరిందా? పదా. గోదావరి పుష్కరాలకి, అంతర్వేది తీర్థానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అబ్బిరాజుపాలెం ధర్మరాజు ఉత్సవాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఏమే సోమా, నీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఆహా, నీకు పెళ్ళయిందా? ఎరా పేబాకం బాగున్నావా? బాగున్నావా? పేబాయ్ నీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు. పిల్లలు ఎంతమంది? ఊరా ఇలా ఎవరు పెడతారు మళ్ళీ కొట్టేస్తున్నారు ఏంటంట? కొట్టపోతే ఆశ్చర్యం గాని కొడితే ఆశ్చర్యమే ఉంది కదా. ఏదో సరే తిరిగి చూరపగా రాని రానే మొన్న నీకు పెళ్లి చూపులు అయినాయి అంట కదా. అవును, పెళ్లి చూపుల రోజున వాంతులు అయినాయి అంట కదా. పోను. ఒరే, ఆ వాంతులకి మనకి సంబంధం లేదు కదా, ఎందుకు కొట్టిందంట? నీకంత మ్యాటర్ లేదు కానీ నువ్వు పద. నువ్వు ఒక ఆగు శకుంతల,
ఈ సంవత్సరం ప్రసాదాల్ని శ్వేతిస్తుంది.